ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 7, 2026. శివ భగవాను వాచ. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. మేము వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నామనే నశ మీకుండాలి. ప్రశ్న: కర్మల గుహ్యగతిని తెలుసుకున్నవారు ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు? జవాబు: స్మృతిలో ఉండు పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. ఎందుకంటే స్మృతి ద్వారానే పాత లెక్కాచారాలు సమాప్తమవుతాయని వారికి తెలుసు. ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాన్ని, కర్మభోగాన్ని సమాప్తి చేసుకోకుంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. పునర్జన్మ కూడా అటువంటిదే లభిస్తుందని వారికి తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు అన్ని పాత లెక్కాచారాలను యోగబలంతో సమాప్తం చేసుకోవాలి. నిమిత్తులై అన్ని సంభాళన చెయ్యాలి. ఏ విషయంలోనూ చింత చెయ్యరాదు. ఆత్మాభిమానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: ఇది సంపాదన చేసుకునే సమయం. ఇందులో ఇల్లు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని గుర్తుకు చేసుకోరాదు. ఫరిస్తాలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం పూర్తిగా చేయాలి. వరదానము: స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే విజయీ రత్న భవ. వివరణ: సేవాధారి ఆత్మల మస్తకముపై విజయ తిలకము దిద్దబడే ఉంది. కానీ ఏ స్థానానికి సేవ చేయాలో ఆ స్థానముపై సేవ చేసేందుకు ముందు నుంచే సర్చ్లైట్ యొక్క కాంతిని వేయాలి. స్మృతి యొక్క సర్చ్లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుందంటే అనేక మంది ఆత్మలు సహజంగానే సమీపానికి వచ్చేస్తారు. తర్వాత తక్కువ సమయంలో 1000 రెట్లు సఫలత జరుగుతుంది. అందుకు మేము విజయరత్నాలము అనే దృఢ సంకల్పం చేసినట్లయితే ప్రతి కర్మలో విజయం ఇమిడి ఉంది. స్లోగన్: ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ సేవ కాదు, భారము. అవ్యక్త సూచన: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలారూపంగా అయ్యేందుకు సదా ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే చింత లేదా ఉత్కంఠ సదా ఉండాలి. వెళ్ళాలి అనగా ఉపరాం. మీ నిరాకారి ఇంటికి వెళ్ళాలంటే మీ వేషాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాలి. కనుక వెళ్ళాలి. అంతేకాక అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు ప్రకృతి యొక్క ఆకర్షణల నుండి ఉపరాం అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అయినందున సహజంగానే తండ్రికి సాథీగా మరియు తండ్రి సమానంగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.